హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. 2026వ సంవత్సరమును దయాకిరీటం మాకు అనుగ్రహించి ఈ జనవరి మాసంలో ఈ మొదటి ఆదివారపు ఆరాధన కూటంలో మేము ఉండటానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఈ సంవత్సరంలో బహు విస్తారముగా విరివిగా నీ పనిలో వాడబడటానికి ఇదిగో ప్రారంభ మెట్టుగా ఈరోజు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మాకు బహు స్పష్టంగా అర్థమవునట్లు దేవా తేటగా మాకు బోధించిన నిమిత్తమై అయ్యా, మాటలన్నీ నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సులువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ మా ప్రభువా, నీవే మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని ద్వారా మాట్లాడమని నీ అనాది సంకల్పంలో నీ దాసుడైన దేవా ఇదిగో తండ్రి అల్పునికి నువ్వు నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీతో దేవా ఇదిగో తండ్రి దేవా నీవే మాతో అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ ఆత్మకార్యంలో జరిగించండి అయ్యా. ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు మరించేది మరి ఏ ఉన్నా సరే వాటి ప్రభు యేసు నామములో బంధిస్తున్నాను. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ఈ వీడియో ద్వారా వింటూ తర్వాత వినబోతున్న వారి చుట్టూరు కూడా మా చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడలను దాచిపెట్టి నీ మహిమేగని మాపై ఆవరింపచేసి ప్రభువా మీరు మాతో ఉండి మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారమై ఉండి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం. నిత్యము నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి ఉంచు, నీవే కాపాడమని. ఉపదేశాన్ని దేవా వినకుండా అభ్యంతరం కలుగు చేయడానికి నానా రీతులుగా అపవాది, వాడి దోతలు, సంబంధిత దురాత్మ అంధకార శక్తులు డిస్టర్బెన్స్ ఉంటుంది. యేసు నామములో వాటన్నిటిని బంధిస్తున్నాం ప్రభు. నీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు. నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా మా అందరితో దేవా మీరు మాట్లాడమని బతిమలాడుతూ నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు పునః క్షమించండి. సిలువ రక్తంతో కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంతో కడిగి సమస్త కీడా పవిత్రతను కొట్టివేసి పరిశుద్ధాత్మజ్ఞులు పుట్టని శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలమును ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచి మీరే మాతో మాట్లాడండి. అపోస్తుల కార్యం 4:27 నుంచి 37 వచ్చిన యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10 మొదటి వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచే. 81 కీర్తన 10 వచ్చిన 2వ భాగాన్ని బట్టి నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1 9, 10, 18, 19 వచ్చి నీ కృప నాకు దయచేయి. హెస్కేలు గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని. ఈ వాతావరణాన్ని, సమాజాన్ని, పసివారిని, పెద్దలను, సమస్త అల్లరిని చేతులకు అప్పగించి స్వాధీనం తీసుకుని నీ కార్యములు జరిగించమని. నీ బలమైన సన్నిధి, ప్రభావం, తేజో, మహిమ మా మధ్య యేసు నామములు ఇప్పుడు ఉండునుగాక. ఆత్మకార్యములు జరిగించు. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీవిచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన అలాగనే నా ఈ మాటలు వింటున్నా
ఈ వీడియో ద్వారా ఇప్పుడు ఇక ముందు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, ఇక్కడ లేఖనంలో సర్వ సమృద్ధి గలవారే అనే మాట ఉంది, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు అనే మాట ఉంది. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపనట విస్తరింపజేయగలడట. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న ఈ మాటలో కృప అనే మాటను జ్ఞాపకం చేసుకుందామండి. సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది, అక్రమం విస్తరించుట చేత అక్కడ కృప అపరిమితమైపోయింది. అపరిమితం అంటే దానికి హద్దు లేదు, విస్తారంగా ఉంది. ఎందుకు? అక్రమం విస్తరించుట చోట కృప అపరిమితం అవటం ఏంది? పరిమితం అంటే ఇంతవాటికే, అపరిమితం అంటే ఇక దానికి హద్దు లేదు. బాగా గమనించండి, ఇక్కడ అక్రమం అనే మాట కనపడుతుంది. బైబిల్ గ్రంథంలోనే ఉంది ఈ మాట. సువార్త పుస్తకాల్లో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది అనే మాట కూడా ఉంది. అలాగనే అక్రమం విస్తరించిన చోట కృప కూడా అపరిమితం అవుతుంది అన్న మాట కూడా ఉంది. అక్రమం విస్తరించుట చోట అనేకుల ప్రేమ చల్లారటం ఏంది? అక్రమం విస్తరించుట చోట కృప అపరిమితం అవటం ఏంది? ఈ మాటలు మనం గనక ధ్యానిస్తే, ఆలోచన చేస్తే మనకు అనేకమైన లోతైన అద్భుత విషయాలు బయటకు వస్తాయి. మొట్టమొదటిగా అనేకులు అక్రమం విస్తరించుట చోట ప్రేమ చల్లారటం ఏంది? అక్రమం అంటే దుర్మార్గత, దైవ చిత్తానికి వేరైనటువంటి దుర్మార్గత. ఆ దుర్మార్గత మన ప్రాంతంలో, ఒకవేళ మన జీవితాల్లో కానీ కుటుంబంలో కానీ ఆ దుర్మార్గత అనేది బయటకు కనపడదు, అంతరంగంలో హృదయంలోనే ఉంటుంది. అది ఆ దుర్మార్గత ఉన్నదాన్ని బట్టి ఆ వ్యక్తిలో లేదా ఆమెలో అయినా సరే, అతనులో అయినా సరే ప్రేమ అనేది ఉండదు ఇక. ఎందుకంటే అపవాదికి చోటు ఇచ్చారు వాళ్ళు. అపవాదికి చోటు ఇచ్చినప్పుడు వాడి పని అంత ఏంటంటే దోచుకోవటం, దొమ్మితనం, తిరగబడటం, ఎట్లయినా సరే నా ఆధిపత్యాన్ని నేను అంటే ఏందో చూపించుకోవాలని చెప్పని రకరకాలుగా విభిన్నమైన కోణాల్లో వాడికి సంబంధించిన, వాడిని ఆహ్వానించినటువంటి వ్యక్తుల్లో కనబడే స్వభావాలు ఏంటంటే, ఈ వ్యక్తిని ఎలా అయినా సరే చంపాలా, లేదా ఈ వ్యక్తిని ఎలా అయినా సరే పాడు చేయాలా, ఈ వ్యక్తిని ఎలా అయినా సరే నష్టపరచాలా, లేదా అది కుటుంబం విషయంలో అయినా సరే, వ్యాపారం విషయంలో అయినా సరే, ఏంది ఉద్యోగం విషయంలో అయినా సరే, భవిష్యత్తు విషయంలో అయినా సరే. ఒకవేళ కొన్ని సందర్భాలు నేను గమనించిన విషయాలు, కొంతమంది నాకు సాక్ష్యం చెప్పిన విషయాలు ఏంటంటే, మా పిల్లలకు, ఆడపిల్లకైనా మగపిల్లగాడికైనా పిల్లలకు సంబంధాలు వస్తున్నాయ్యా, పలానా వాళ్ళు కావాలని దగ్గరుండి తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని రాకుండా ఆపుతున్నారు, లేదంటే ఆ సంబంధాలు చెడగొడుతున్నారయ్యా అని నాకు సాక్ష్యం ఇచ్చి ప్రార్థన చేయమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని అయినా ఇట్లా ఏ కోణంలో చూసుకున్నా చెడగొట్టడం, దుర్మార్గత అంటే పాడు చేయటం. ఒక వ్యక్తిని నిలువున జీవితాలు నాశనం చేసేవాళ్ళు ఉంటారు. అక్రమ సంబంధం, పొరుగువాని భార్యను ఆశించేవాడు ఉంటాడు. నీ భార్య దగ్గర ఉన్న ఏ అవయవాలు, నీ తల్లికైనా, కూతురికైనా, కోడలకైనా, నీ భార్యకైనా, నీ తోడబుట్టిన దానికైనా, చెల్లికైనా, అక్కకైనా అయ్యే అవయవాలు. కానీ పెండ్లి భార్యగా నువ్వు స్వీకరించిన దాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టి ఆమెతో శరీర ధర్మం నెరవేరుస్తావు, కానీ ఇంకా వేరొక కారణాన్ని బట్టి చెయ్యవు. ఒకడు తాగి నాన్న బూతులు తిడుతూ ఉంటాడు. అదేమంటే భార్యో, చల్లో, కొడుకో, ఎవరో ఒకళ్ళు వచ్చి తెలియదండి తెలియదు. తాగినప్పుడు ఇల్లు తెలుస్తుంది,
తాగినప్పుడు కొడుకు తెలుస్తున్నాడు, కూతురు తెలుస్తుంది, కోడలు తెలుస్తుంది, మనవరాలు, భార్య తెలుస్తున్నారు. అప్పుడు తెలుస్తున్నప్పుడు ఫలానా వాడిని తిడుతున్నాడని చెప్పని అంటే మరి తెలియదా వాళ్ళు ఏంటో ఎక్కడ ఏందన్నది? తెలుసు. ఒకడు తాగి భలే నటన చేస్తూ ఉంటాడు. ఆ నటనలో మా బావను చూసే నేను. మా బావ కరెంటు పని చేశారు బ్రతికున్నప్పుడు, ఇప్పుడు లేడులే. బ్రతికున్నప్పుడు తాగితే పక్కన మనిషి ఉంటే ఎదుటి మనిషి మీద తగాదపోవచ్చుడు. అదే పక్కన ఎవరు లేరనుకో సైలెంట్గా సైకిల్ దొక్కుంటూ వచ్చుడు. ఒకడు పైచ పొల్లు ఉంటుంది, రొల్లుతానే ఉంటాడు ఒకడు. ఆ మధ్యకాలంలో ఇదే లైన్లో పైన ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి ఎదురుగా ఒకడు దేవుడు మాట్లాడుతాడంట, అదంట ఇదంట, ఇక వాడి మర్మాంగాలన్నీ చూపించి తిడతాడు. దేవుడు ఒకరోజు మాట్లాడి అసలు అవి పని చేయవని చెప్పాడు. వాడు ఇప్పటికీ గర్భఫలం లేదు, సంతానం కోసం నాన్న తిప్పలు పడుతూ ఉన్నారు, నాన్న గుళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాడికి తెలిసింది ఏదో రకరకాల భక్తులు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా తెలీదు క్షమించయ్యా అని. మేమేం చేస్తాం సేవకులు? ఒక్కొక్కళ్ళు ఏంటంటే అక్రమం అనేది విస్తరించిన కాడ ప్రేమ చల్లారుతుందంటే సైతానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు. అది ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబం అయినా, ఏ సంఘం అయినా, ఒక విశ్వాస అయినా, పరిచారకులైనా, సంఘ పెద్దలు ఎవరైనా సరే, సేవకులైనా సరే, తెలియని వ్యతిరేకత కనబడుతుందంటే, దుర్మార్గత కనబడుతుందంటే, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం తీర్చుకునే వ్యవహారం ఆ వ్యక్తిలో వేళ్ళునుకొని ఉంటుందంటే ఖచ్చితంగా అపవాదికి అవకాశం ఇచ్చారు. కొంతమంది ప్రశ్నించవచ్చు, మీరు కూడా పగ ప్రతీకారాలంటే, పగ ప్రతీకారాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏళ్ల నాటి పగ. నేను గతంలో చెప్పాను, క్రిస్టియన్ పాలెంలో వాళ్ళతో ఎవరు పెట్టుకున్నా సరే 25-30 సంవత్సరాలైనా అదును చూసుకొని వాళ్ళని లేపేస్తారు. అది ఈ గడ్డకు క్రిస్టియన్ పాలెంకు ఉన్న చరిత్ర అది. ఇది ఏళ్ల నాటి పగ. రెండవది ఆ కొద్ది సమయం కొన్ని రోజులు పగ పెట్టుకుంటారు, ఇదొక టైపు పగ. ఇప్పుడు నా విషయంలో నువ్వు పగ పెట్టుకున్నావు అంటే తిమోతి పత్రికలోను తీతు పత్రికలో మాట రాస్తుంది, తన కుటుంబం వారిని బాగుగా సంరక్షించని వాడు అవిశ్వాసి కన్నా భ్రష్టుడు. విశ్వాసపు త్యాగం చేసిన వాడంటే విశ్వాసం పూర్తిగా వదిలేసి లోకానుసారంగా బ్రతుకుతున్న భ్రష్టుడు అని అర్థం. నేను న్యాయ ప్రకారంగా వెళుతాను. ఏదైనా సరే రాజ్యాంగం ఇచ్చిన అధికారం చొప్పున పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కేసు పెడతాం, ఇక వాళ్ళకి అప్పచెప్పేట, ఇక వాళ్ళు తీర్పు తీరుస్తారు. న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి అలా వెళ్ళొచ్చు. అది కూడా జాగ్రత్త కాకుండా సైలెంట్ కూర్చున్నవాడు విశ్వాసపు త్యాగం చేసినవాడు, వాడు భక్తికి పనికిరాడు, సేవకు కూడా పనికిరాడు. అది నిలువున నిన్ను మాట అంటుంటే సైలెంట్గా ఉండేది ఎందుకంటే న్యాయపీఠం ఉంది, అన్ని రికార్డింగ్ అవుతాయి అన్నమాట. ఏమేం మాట్లాడుతున్నా సైలెంట్గా ఉండేది అందుకే. చేతగా కాదు, అన్ని రికార్డింగ్ అయి రికార్డింగ్స్ ఉంటాయి, ఆడియో రికార్డులని, ఫోటోలని. సైలెంట్గా ఉండేది అందుకే, చేతగా కాదు. దీన్ని పగ అంటారా ప్రతీకారం అంటారా? ఉత్త పుణ్యానికి చాలా చోట్ల నాకు తగాదులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ నరసరావుపేట పట్టణానికి నేను వచ్చింది ప్రశాంతంగా ఉందా అని వచ్చా. ఆ ప్రశాంతత కాదు ఇలా ఉంటుందని చెప్పని కొన్ని సందర్భాలు నాకు అనేకమైన విలువైన గుణపాఠాలు నేర్పాయి. ఇక అందుకే నాకున్న నెట్వర్క్లో, నాకున్న పరిధిలో లాయర్ల విషయంలో సేవకులు ఉన్నారు, ఇక పోలీసు వ్యవస్థని, రాజకీయ నాయకుల దగ్గర సేవకులు, నా అనుచరులు, నా కోసం పెట్టుకోవాలి వాళ్ళని. ఎవరైనా అయ్యా ఇది సమస్య అని సంఘంలో వస్తే వాళ్ళ కోసమని. హైదరాబాద్ కూడా ప్రారంభ దినాల్లో దాచేపల్లిలో ఒక ముస్లిమ్స్ కుటుంబంలో సంఘం నడుస్తూ ఉంటే రాజుల వంశం పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ పిల్ల కదిలితే కేసు పెడుతుంది. ఆ పిల్ల చదువుకోవటానికి ఈ అబ్బాయి ఖర్చు పెట్టాడు, ఉద్యోగం 70,000 టీచర్ ఉద్యోగం. ఆ డబ్బులు నాయే, నీ డబ్బులు దే అంటుంది ఆ పిల్ల. ఒక ఆడపిల్ల కూడా ఇప్పుడు దేవుని కృపను బట్టి సరిచేసిన తర్వాత
ఇప్పుడు 2 పిల్లలు చక్కగా ఉంటున్నారని ఆ బిడ్డలు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా కోసం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీ అని ఎవరి దగ్గర పోలా. ఎవరికైనా అవసరం అంటే ఆ అవసరాన్ని బట్టి మా వ్యక్తిగతంగా అవసరమైతే గతంలో 2009-14 సమయంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉండు, 14 నుంచి 19 కూడా సీఎంగా, 14 నుంచి 19 సీఎంగా ఉండు. ఆ టైంలో మాకు అవసరమైతే సీఎం దగ్గర పోయి కూర్చున్నాం. 1 టౌన్లో ఒక సిఐను ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యారు, లంచాలు తీసుకుంటా పార్టీ అది ఇదంటే. సాక్ష్యం ఇప్పుడు పోయి ఆ స్టేషన్లో అడిగినా చెబుతారు. అందుకే మా కుటుంబాన్ని నిలబడితే వాళ్ళకి దడ వచ్చుద్ది. ఎవడు పోస్ట్ ఎగిరిపోద్దని వాళ్ళకి దడ. అంతే, మా జోలి ఒకడు రాకూడదు, వచ్చాడంటే వాడి సంగతి దేల్చందో వదిలిపెట్టం. అది లోకరీత్యా కానీ లేదంటే ఇంకే విషయంలో అయినా సరే మేము సైలెంట్గా ఉంటాం. మేము ఎవరి జోలి పోం, ఎవరిని ఏం కలిగాం. సాయం చేయడానికి ముందుకు అడిగేస్తాం. అయ్యా మా సమస్య ఇది అంటే ఖచ్చితంగా నిలబడతాం. పక్కన నిలబడాలి, లేకపోతే వాడికి పగిలిపోద్ది. ముందుగానే అడుగుతాం, కరెక్ట్గా ఉంటావా లేదా. ఈ వార్నింగ్లు అనుకోమాకండి దయచేసి. మా కుటుంబానికి ఉన్నటువంటి అనుభవాన్ని చెప్తున్నా అంతే. అయితే ఇక్కడ అక్రమం విస్తరిస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రేమ చల్లారటం. ప్రేమ లేకపోతే ఇక దైవికమైన తత్వం ఆ వ్యక్తిలో ఉండదు. అంత వ్యతిరేకత, దుర్మార్గత. పైకి నువ్వు ఎంత నటించవచ్చు, హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు ఎదుట నువ్వు ఏమి ముసుగేసుకొని, దైవజనుడు ఎదుట, సంఘంలో సంఘ పిల్లలు ఎదుట ముసుగేసుకొని పరిశుద్ధుడు అన్నట్టు కనపడవచ్చు. తెల్లని వస్త్రాలు వేసుకొని నేను భక్తురాలని చెప్పుకోవచ్చు. కానీ నీ హృదయంలో పావురం అంటే స్వభావం ఉందా? పావురం అంటే చేదు ఉండదు. దాంట్లో ఒక్క పావురానికే చేదు ఉండదు. కాబట్టి దాని పరిశుద్ధాత్మకును దైవత్వానికి పోల్చబడింది. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నీ అంతరంగంలో దుర్మార్గతను పెట్టుకొని నీకేదో కావాలంటే దేవుడేమిస్తాడు? దేవుడేమి ఇవ్వడు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న దుర్మార్గతనంతా తీసేసి ప్రేమ చేత నువ్వు నింపబడతావో. ప్రేమ అంటే యేసయ్య, యేసయ్య అంటే వాక్యము. ప్రార్థన, విజ్ఞాపన, వాక్యము చేత నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, విజ్ఞాపన చేయాలి. అనుదినం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చెప్పినట్టు అడుగులు వేయాలి. అప్పుడే నువ్వు ప్రేమ కలిగి ఉంటావు. ప్రేమ కలిగిన వ్యక్తిలో ఒక స్వభావం బాగా కనపడుతుంది. గమనించండి. దైవికమైన ప్రేమ చేత నింపబడ్డ వ్యక్తిలో వాడు ఎంత క్రూరుడైనా సరే, దుర్మార్గతన చేస్తున్నా సరే ఆ వ్యక్తిని క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? పొరపాటును కూడా, కలలో కూడా ఆ వ్యక్తికి కీడు తలపెట్టడు. అది దేవుని ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడి దేవుని వాక్యము చేత నడిపించబడే వ్యక్తిలో ఉండేటువంటి శుభ గుణము లక్షణాలు అవే. దేవుని ప్రేమ చేత నేను నింపబడ్డాను, వాక్యము చేత నింపబడ్డాను, దేవుడు చెప్పినట్టు అడుగులు వేస్తున్నాను అన్న వాళ్ళలో కూడా ఏదో ఒక చిన్న కోణంలో దైవ చిత్తానికి నచ్చినటువంటి వ్యక్తిత్వం కనపడుతుంది. ఆ కారణాన్ని బట్టి కూడా అక్కడ ప్రేమ చల్లారే ఉంటుంది. అక్కడ ప్రేమ చల్లారే ఉంటుంది. అక్రమం విస్తరిస్తుందంటే అక్కడ దైవత్వానికి అవకాశం లేదు, దుర్మార్గతకు అంటే అపవాదికి అవకాశం ఉంది. రాత్రి నేను ప్రార్థన చేస్తూ ఉంటే సైలెంట్గా సైతాన్ గాడు వచ్చి పక్కన నిలబడి ఉన్నాడు. ఫస్ట్ టైం వాడిని నా పక్క నుంచి చూడటం అనేది రాత్రి చూశాను. నాకు డౌట్ వచ్చింది. ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మలు రావు ఇంట్లోకి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన, కుల సంబంధమైన దేవి దేవతలు ఎంటర్ కావు. ఎందుకంటే దేవుని యొక్క బలమైన సన్నిధి ప్రభావం ఉంటుంది అక్కడ. ఆమెన్, హల్లెలూయా. అయితే సైలెంట్గా చివరగా ఇంకొక 10 అరగంటలో ముగిస్తాను అనుకోగా సైలెంట్గా పక్కన వచ్చి నిలబడ్డాడు. ఏంది మన దగ్గర కూడా వస్తాడంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 2 చోట్ల కనపడుతుంది. అపవాదిగాడు దేవుడి దగ్గరికే పోయింది. ఎక్కడ? ఎవరు సమీపించరాని తేజస్సులో కాదు, ఆ కింది పక్కన ఉంటుంది ఆలోచన సభ అని 24 పెద్దలు కూర్చొని సింహాసనం మీద యేసయ్య ఆసీనుడై ఉంటాడు. అక్కడికి పోయాడు వాడు.
అక్కడికి పోయి ఆయనతోనే మాట్లాడి పర్మిషన్ తీసుకొని వచ్చిండు. మరి ఆయన కాడకు పోయినోడు నీ దగ్గరకు రాడా అంటే వస్తాడు ఖచ్చితంగా. అయితే వాడిని బంధించే అధికారం నీకు ఇచ్చాడు. దాని మీద నీ యొక్క ఆధిపత్యం ఎలా ఉంటుంది అన్న సంగతి నీకు తెలియటానికి అప్పుడప్పుడు అపవాదిగాన్ని కూడా వాడుకుంటాడు దేవుడు. వాడి దగ్గర అనేక రకాల కేటగిరీలు ఉన్నాయి. ఆ కేటగిరీల ప్రకారం వాడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు నిన్ను ఆధ్యాత్మిక యుద్ధంలో నైపుణ్యత సంపాదించడానికి. నైపుణ్యత అంటే ప్రావీణ్యత, నైపుణ్యత అనే పర్యాయ పదాలు. సర్టిఫై చేయడానికి, ఇంగ్లీష్లో అంటే సర్టిఫై, క్వాలిఫైడ్ చేయడానికి. క్వాలిఫైడ్, ఇతను బెస్ట్, ఈమె బెస్ట్ అని చెప్పని క్వాలిఫై చేస్తారు. దాన్ని నైపుణ్యత, ప్రావీణ్యత అనే పర్యాయ పదాలు తెలుగులో. ఇలా సర్టిఫై చేయటానికి, వాటి మీద అధికారం నాకు దేవుడు ఇచ్చాడని నీలో విశ్వాసం వేళ్ళునుకోవటానికి. తరచూ వాడు వస్తానే ఉంటాడు, దాడి చేస్తానే ఉంటాడు. కానీ నీకు మాత్రం దేవుడిచ్చిన అధికారం నీ చేతిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 19, 18 వచనాలు, 18, 19 కానీ, రోమ 16, 20 కానీ, అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 7, 8 కానీ, లేదా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది ఏ విషయాల్లో అధికారం ఇచ్చాడో దేవుడు అనేది. ఇంకో మాట కూడా ప్రభు అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది మాత్రం వదిలిపెట్టుకోకూడదు మీరు. నా ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. బాప్తీసు అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉంటాను అన్నాడు. మరి తోడై ఉంటానన్న దేవుడు నాకు ఎడమయ్యాడని చెప్పి చాలా మందికి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, అపరాధ భావం, అనుమానం. అవును, తోడై ఉన్న దేవుడు దూరం అవుతాడు ఎప్పుడంటే దేవునికి నచ్చనటువంటివి నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు దూరం అవుతాడు. దూరం అవటం అంటే పూర్తిగా నిన్ను ఎడబాసే వ్యవహారం వేరు, నీకు దూరంగా నిలబడి లేదా నీ పక్కనే ఉండి నీ ప్రార్థనలు వినకుండా, నీ విషయంలో ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్గా చూస్తానే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయనకు నచ్చనిది నీ హృదయంలో ఉండొచ్చు, ఆయనకు నచ్చనిది నీ కుటుంబంలో ఉండొచ్చు, ఆయనకు నచ్చనిది నీ దాంపత్య జీవితంలో ఉండొచ్చు, ఆయనకు నచ్చనిది నీ భక్తిలో ఉండొచ్చు, ఆయనకు నచ్చనిది నీ సేవలో ఉండొచ్చు, ఆయనకు నచ్చనిది రాహేలు, ఆకాను, ఇలాంటి. ఇప్పుడు అహబు భార్య యెజెబెలు వత్త తెచ్చుకుంది 2 పోత విగ్రహాలు. శపితమైనది ఆకాను తెచ్చుకున్నది, శపితమైనది. రాహేలు తెచ్చుకుంది వాళ్ళ పోత విగ్రహం ఒకటి తెచ్చుకుంది. అలాగనే యెజెబెల్ అనే ఆమె ఐగుప్తు నుంచి వచ్చ 2 పోత విగ్రహాలు తెచ్చుకుంది. దేవుడికి నచ్చని విషయాలు ఇవి. విగ్రహారాధన శపితమైనది. నీ జీవితంలో అయినా ఇంట్లో ఉన్న నీకు పొరపాటును కూడా దేవుడు సహాయపడడు, దేవుడు సహాయం ఇవ్వడు. ఇది ఒక కోణం. ఇంకొకటి, సున్నితంగా నిన్ను తృణీకరించేటువంటి వ్యవహారంలో ఇంకొక కోణం ఏంటంటే 2 రకాల భక్తి. లూకా సువార్త 13వ అధ్యాయం పట్టుకుంటా, 13వ అధ్యాయం 10, 11 వచనాల్లో ఉంటుంది. అక్కడ ప్రభు అంటున్నాడు, యేసయ్యే చెబుతున్న మాట, సిరికి అంటే ధనానికి లేదా దేవుడికి ఇద్దరికి ఎవరు లోబడి ఉండరు, ఏదో ఒకదానికే లోబడతారు, ఏదో ఒకదానికే లోబడతారు. అంటే ఇక్కడ ఇదే మాటను ఉటంకించినట్టుగా, అంటే గుర్తు చేస్తున్నట్టుగా ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. దేవుడే సంఘాలతో మాట్లాడుతున్న అనుభవంలో, వెచ్చగానైనా ఉండు, ఎలా వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితి నీకు ప్రమాదం అన్నాడు. అక్కడ నులివెచ్చని స్థితి నీకు ప్రమాదం. 2 రకాలుగా ఉండమాక, ఒకటే రకంగా ఉండు. పెద్దలు చెబుతారు లోకంలో సామెతరే, 2 పడవల మీద కాళ్ళే మాకరా. ఏమైంది? ఒకదాని మీద ఒకడు సరిగుండి నడవటమే పడవ చాలా గలిబిలిగా ప్రమాదం అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు 2 రకాల పడవల మీద కాళ్ళు ఎత్తేవాడు ఆడుంటాడు. ఆ పడవ ఇట్టంటది, ఈ పడవ ఇట్టంటది, మచ్చటగా నట్టేట్లో మునుగుతోని సామెత అది.
బాగా గమనించండి, ఈ కోణాన్ని బట్టి కూడా దేవుడు నీకు దూరం అవుతాడు. దేవుడు చెప్పిన పని చేయకపోయినా సున్నితంగా దూరం అవుతాడు. ఇక పూర్తిగా దేవుని యొక్క రక్తాన్ని, అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు అక్కడ రాసి ఉంటుంది. మీరు తెలిసి క్రీస్తేసును బాహాటంగా సిలువుకు అప్పజెప్పి హేళనకు ఆస్పదంగా చేస్తున్నారు. సిలువుకు అప్పజెప్పడం అంటే మళ్ళీ సిలువేస్తున్నారు. ఆ పంచగాయాలు రేపి ఆయన సిలువులో మళ్ళీ గాయపరుస్తున్నారు. వేడుకకు అప్పజెవుతున్నారు, హేళనకు అప్పజెవుతున్నారు. వేడుక అంటే పండుగ, చూడరా ఎట్ట అని చెప్పని ఆ రక్తాన్ని మీ పాదాలతో తొక్కుతున్నారని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అంటే అక్కడ రాసింది, అలాంటి వాడిని బాగు చేయటం అసలు కుదరదు. ఎక్కడ పోతాడు ఈ వ్యక్తి? పూర్తిగా పరలోకాన్ని కూడా మిస్ చేసుకొని డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత మొత్తం కీడు అనుభవించడానికి మొట్టమొదట పునాది కారణమేంది? అక్రమము, దుర్మార్గత. అది రావటానికి అవకాశం ఎలా వచ్చింది? ప్రేమ చల్లారటాన్ని బట్టి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి స్థానం ఇస్తావో హృదయంలో, కుటుంబాలైనా, బ్రతుకులైనా, దాంపత్య జీవితంలో అయినా, సేవలో అయినా సరే, ఇంటిలో అయినా సరే, దేవుని వాక్యానికి, ఇంటిలో దేవునికి వాక్యానికి స్థానం ఏమిటంటే, దావీదు రాజు ఒక పొరపాటు జరిగితే ఒక మనిషి చనిపోగానే మందసాన్ని దేశంపై ఒబేదేదోము ఇంట్లో పెట్టిండు. ఒబేదేదోము యాజకుడు, అంటే ఆరాధన చేసే వ్యక్తి, ఒక పరిచారకుడు. దేవాలయపు పనుల్లో, అంటే ప్రత్యక్ష గుడార పనుల్లో కొంతమంది లేవీలను కొన్ని పనులకు పెట్టారు. కోయర్స్ టీం అంటారు, అదొక పరిచర్య. దాంట్లో ఒకడన్నమాట ఒబేదేదోము. అయితే ఈ మందసం ఎప్పుడైతే ఒబేదేదోము ఇంటికి వెళ్ళిందో 3 నెలల్లో ఒబేదేదోము సొత్తు యావత్తు ఆశీర్వదింపబడిందంట. ప్రప్రథముగా బలిపీఠం, ఆ మందసంలో 7 ఉపకరణాలు ఉంటాయి. ఆ 7 ఉపకరణాల్లో ముఖ్యమైన ఉపకరణాలు చెప్తాను. ఒకటి, అహరోను చిగురించు కర్ర. చిగురించు కర్ర అంటే అభిషేకం, ఆశీర్వాదానికి సూచన. దానికంటే ముందు మందసం అంటేనే ప్రార్థన లేదా విజ్ఞాపన. ఆ తరువాత వాక్యం. మన్నా పాత్ర అని ఉంది కదా, మన్నా అంటేనే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి వాక్యం. ఏంది? అలాగనే కత్తెర ఉంటుంది అక్కడ. కత్తెర అంటే దిద్దుబాటుకి ఇష్టపడాలి. దీపస్తంభానికి 7 దీపాలు ఉంటాయి. ఒకటే స్టాండ్ అన్నట్టుగా అర్థం కావటం చెబుతున్నా. ఏంది? నషింకి పనిగా చచౌకంగా చేయబడినటువంటి పని. అది చాలా డిజైన్గా చేస్తారు. అది ఆ 7 దీపస్తంభాలని నాకు చాలా ఇష్టం. ఆ 7 దీపస్తంభాల మధ్యన యేసయ్య సంచరిస్తాడని ఉంది. ఏంది? ఆ దీపాలకు ఎప్పుడు ఒలివ నూనె పోయాలంటే అచ్చంగా దంచి తీసిన ఒలివ నూనె. ప్రతి మనిషి కూడా దంచబడతాడు. ఆ దంచబడినప్పుడే తనలో నుంచి ఒక శ్రేష్టమైన నూనె అనేది, లేదంటే శ్రేష్టమైనటువంటి ఒక అనుభవం, శ్రేష్టమైన ఒక రూపం ఆ వ్యక్తిలోంచి బయటకు వస్తుంది. నలుగుడు జరగకపోతే నీలో ఉన్న దైవ చిత్తానికి వేరైన విరుగుడు అనేది జరగదు. నువ్వు నలగొట్టబడుచున్నావు అంటే ప్రభు పోలికలోకి మార్చబడుచున్నావు. నువ్వు నలగొట్టబడుచున్న అనేక సమస్యలో, నిందలో, ఇరుకులో, ఇబ్బందులో, ఏ కోణాన్ని బట్టైనా నువ్వు బాధపడుచున్నా, గాయపడుచున్నా, మానసిక ఒత్తిడిలోకి వెళ్తున్నా, అక్కడ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా, దేవుడికి నచ్చనటువంటి అహంకారం, తిరుగుబాటు చేసే స్వభావం, హృదయ కాఠిన్యం, ఇలా ఇంచాది దేవునికి నచ్చనివి తిరుగుబాటు చేయుట. 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది, 15వ అధ్యాయంలో 22, 21, 20, 23 వచనాల్లో తిరుగుబాటు చేయుట సోదె చెప్పుడుతో సమానమని, మూర్ఖత నగపరుచుట మాయా విగ్రహాలు గృహ దేవతలను అనుసరించుటతో సమానమని. అంటే ఇవన్నీ దేవునికి నచ్చనివి. నీ తల్లి మీద తిరుగుబాటు చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు ఏముంటుందంటే తండ్రి మీద తిరుగుబాటు చేస్తారు, భర్త మీద తిరుగుబాటు చేస్తారు, భార్య మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు,
కడుపున పుట్టిన బిడ్డలు నిర్హేతుకమైన కారణం చేత శపిస్తుంటారు, దూషిస్తుంటారు, నిందిస్తుంటారు, అవమానపరుస్తుంటారు. అలాగనే అపనిందలు అంటే అక్రమ సంబంధాలు లేనిపోని అన్ని కల్పించి నిందలేస్తూ ఉంటారు. ఇది కూడా దేవునికి నచ్చని అనుభవమే. అలాగనే ఇంకొకటి బాగా దైవ చిత్తానికి వేరైనటువంటి లక్షణం ఏంటంటే, నేను అనుకున్నది ఇంట్లో వాళ్ళంతా చేయాలి. భర్త అనుకుంటారు నేను అనుకున్నది ఇంట్లో వాళ్ళంతా చేయాలి, భార్య అనుకున్నది నేను అనుకున్నది నా భర్త అని పిల్లలు చేయాలని, ఇలా నేను అనుకున్నది జరగాలని. ఇదే ప్రభావం సంఘంలో కూడా వచ్చింది. సేవకుని అలా పెట్టి నేను చూసిన సంఘాల్లో సంఘ పెద్దలు పెత్తనం చేస్తారు. పాస్టర్ గారు చాలు ఆపు, టైం అయింది, బొవ్వ రెడీ అయింది, ఆపు ఆపు అన్న ఆపితే ఆ పాస్టర్ గారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా 2 నిమిషం చెప్పిన 2వ నిమిషం క్లోజ్ చేసేసారు. సంఘం పెద్దలదే పెత్తనం, సేవకుడిది ఏమీ లేదు. ఇంక సేవకుడు ఎందుకు, నువ్వే చేసుకో అన్ని. కాదు సేవకుడు ఉండాలి, ఎందుకంటే మాకు ఆశీర్వాదం. మరి ఆశీర్వాదం కావాలనుకున్నవాడు సేవకుడి మీద నీ పెత్తనం ఎందుకు? నువ్వెప్పుడైతే సేవకుడికి లోబడతావో, నువ్వెప్పుడైతే నీ భార్యను ప్రేమిస్తావో, నువ్వెప్పుడైతే నీ భర్తకు లోబడతావో, నువ్వెప్పుడైతే నీ తల్లిదండ్రులకు లోబడతావో, నువ్వెప్పుడైతే అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి లోబడతావో, అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు, అప్పుడే నువ్వు దేవుని చేత సరిచేయబడతావు. మనలో తెలియకుండా సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట, బాలుడికి స్వాభావికంగా పుట్టుకొచ్చోనే వాడిలో మూఢత్వం వస్తూ ఉంటుంది. ఒకడు చూడండి, ఎంత చెప్పినోడు బతుకు మార్చుకోడు. పసివాళ్ళు ఎంత చెప్పినోడి పద్ధతి, ఆమె లేదా ఆడపిల్లైన మగపిల్ల పద్ధతులు మార్చుకోరు. మరి ఈ మూఢత్వం ఎలా పోద్దంటే బెత్తెం వాడటం వల్ల. ఏం వాడాలా? వాడు చావాలని కొట్టొద్దన్నాడు, బుద్ధి వచ్చేలాగా కొట్టాలి అని కూడా చెప్పాడు దేవుడు. ఈడుకొచ్చిన యవ్వన బిడ్డలను కొట్టమని లేదు, గద్దించమని ఉంది. మాట వినకపోతే ఇక అప్పుడు ఫైనల్గా దరువు కొడాల. బైబిల్ గ్రంథంలో 2 మాటలు రాశాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రాపోద్దు అని ఉంది. ఆ పైన ముందుగా రాశాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడండి. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ నీ ఈ కుటుంబంలో కనబడుచున్నటువంటి ఈ సత్సంబంధాలకు లోబడుతుంటావో, సంఘంలో సేవకుడు లోబడుతుంటావో, అప్పుడు మాత్రమే నీవు దేవునికి లోబడ్డట్టు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది కదా, ఒకడు నా సహోదరుని నేను ప్రేమిస్తున్నాను అంటాడు, కానీ ద్వేషిస్తూ ఉంటాడు. ప్రేమిస్తున్నాను అన్నవాడు మొదటిగా ఇక్కడ ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాడని లెక్క. కపటంగా రకరకాలుగా లోపల పెట్టుకొని ప్రేమను పైకి ముఖం మీద పులుముకొని పెదాల మీద నవ్వు చూపిస్తా, ప్రేమ అనేవాడు అట్నే దేవుని ఎదుటి కూడా ఉంటాడు. ఏమి వ్యత్యాసం లేదు, అంతా ఒకే కోణంలో ఒకే రీతిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి, నీ మీద నలుగుడు అనేది జరుగుతుందంటే దేవునికి నచ్చనటువంటిది ఏదో ఉంది, అది ఎరగటానికే. ఏంటో తెలుసా? మనల్ని మనం ససేమిర తగ్గించుకోం, అదే నలగని వ్యవహారం. మనల్ని మనం తగ్గించుకోవటం అనేది మనకు చేత కాదు కాబట్టి ఇంకొకరిని ఉపయోగపెడతాడు. సంఘంలో అయినా ఇతర కులస్తులనైనా ఉపయోగపెడతాడు. ఉపయోగపెట్టి నీలో దీనత్వం రావటానికే, నువ్వు తగ్గించుకోవటానికే ఆ దరువు పడుతూ ఉంటుంది. నానా రకాలుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పా ఇందాక, మా కుటుంబం, మా సంగతి, మా ఎవరు మామూలుగా ఉండదని. నన్ను నలగేయటానికి, ఆయన వంచటానికి ఎన్ని రకాలుగా ఆయన నన్ను డీల్ చేసుకుంటా వచ్చాడు నాకు తెలుసు. అవన్నీ చెబితే మీరు బారిపోతారు. ఒక్కడు కూడా ఉండరు, భక్తి లేదు ఏం లేదు, దేవుని స్తోత్రం అని చెప్పని అంతే బారిపోతారు. వాస్తవం ఇది. నా జీవితంలో దేవుడు నన్ను మెల్ట్ చేయటానికి, ఆయన అనుకున్న పోలికలోకి నన్ను తెచ్చుకోవటానికి నాకు దేవుడు నిర్ణయించినటువంటి ఆ దరువు అనేది, ఆ దంచుడు వ్యవహారం అనేది అది ఉంది. కాబట్టి నేను ఇలా వచ్చాను. లేకపోతే అంత తేలిగ్గా వంగే వ్యవహారం కాదు మంది. ఎవ్వడికి తలొంచే వ్యవహారం కాదు మా ఇంటి వ్యవహారం అంతా. ఎంచరావాడని చెప్పని
చివరికి ఎంత దాకా ఉంటుందో తెలుసా? మా ఊళ్ళో పెద్ద కులస్తులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, తాతయ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. పొరపాటును కూడా కుర్చీ వేయడం, వాళ్ళకి నిలబడే మాట్లాడాలి వాళ్ళు. మా తాతయ్యకి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, చౌదరిలో ఒక ఆయన, రెడ్డిలో ఒక ఆయన. వాళ్ళు టీచర్లు అనమాట. వాళ్ళు వస్తేనే వాళ్ళ కుర్చీ వేసి మాట్లాడతారు. ఎందుకంటే ఈయనకు కూడా ఆడకపోతే అదే గౌరవం దక్కుద్ది కాబట్టి. ఒక ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేని ఖచ్చితంగా కూర్చోబెట్టి, కన్నా లక్ష్మీనారాయణ వస్తాడు మా ఇంటికి. మా ఊర్లో ఆ ఊరంతా సెర్చ్ చేయడానికి, అంటే గృహాలు దర్శించడానికి అన్నట్టుగా వస్తాడు కదా ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ వచ్చినట్టుగా. అలా మా ఊళ్ళోకి వచ్చినప్పుడు మేము మా ఇళ్ళ కాడే ఉంటాం. ఆయనే తిరిగి తిరిగి వచ్చి మా ఇంటికి వచ్చి కూర్చొని టీ తాగి మాట్లాడి వెళ్ళిపోతాడు. అతను కూర్చేస్తాం, లేదా ఇంకెవరికైనా కూర్చేస్తాం. తాతయ్య స్నేహితులు అనుకున్న వాళ్ళకి కూర్చేస్తాం, అధికారులు వస్తే వాళ్ళకి కూర్చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోతే గౌరవం ఉంటుందని. మిగతా ఏ కులపోడు వచ్చినా సరే నిలబడే మాట్లాడాలి. కుర్చీ పొరపాటును కూడా వేయం. మేము లోకంలో ఉన్నప్పుడు మా ఇంటికాడ ఉన్న వ్యవహారం ఇది. మరి ఇట్లాంటి ఉన్న వాడిని మెంట్ చేయాలంటే ఇక ఎట్ట చేయాలి ఆయన చెప్పు? అందుకే చెప్పేది, అప్పుడప్పుడు ఎవడన్నా విమర్శించేటప్పుడు మాట్లాడేటప్పుడు నేను అంటూ ఉంటాను, మా ఇంట్లో గేదెల కాడ శుభ్రం చేయడానికి వాడిని పెట్టను అసలు పొరపాటును కూడా. వాడు అసలు పనికిరాడని చెప్పని. అది ఈలోక సంబంధమైన వ్యవహారం. రక్షణలోకి వచ్చిన తర్వాత నాకే భేద తారతమ్యం లేదు. అందరినీ ప్రేమించుతున్నాడు దేవుడు, నేను ప్రేమిస్తాను అంతేకా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అక్రమం విస్తరిస్తుందంటే, అక్కడ ప్రేమ చల్లారుతుందంటే దేవునికి స్థానం లేదు. అలాగే అక్రమము విస్తరించిన చోట కృప అపరిమితం అవుతుందంటే, పరిమితం వేరు, ఇంతవాటి కానీ అసలు లేదనేది. అపరిమితం అంటే ఇక దానికి హద్దు లేదు. కృప దేనికి అవసరం అవుతుంది? అర్హత లేని కార్యాలు చేయటానికి కృప అవసరం అవుతుంది. నాకు వాస్తవంగా అర్హత లేదు, నేనైతే చెబుతాను. ఎందుకంటే మాది శపించబడిన కుటుంబం. దైవజనుడు తిట్టి సేవ జరగకుండా అడ్డగించి నిలబడి ఆ సేవ జరగకుండా ఆపినటువంటి కుటుంబం మాది. దేవుడు చెప్పిన మాట శపించబడింది, నీ వంశం నీ కుటుంబం శపించబడింది. దైవజనుడు తిట్టినందుకు, దూషించినందుకు, తిట్టడమే దూషం, ఒకటే బూచులాడినందుకు మా వంశం మా కుటుంబం శపించబడింది. సేవ జరగకుండా ఆపేశాడు మా తాతయ్య. సంఘంలో జల్లెడపడుద్ది, జాగ్రత్త. విశ్వాసుల మధ్యన, పరిచారకుల మధ్యన, సేవకుల మధ్యన జల్లెడపడుద్ది. అలాగే సేవ వర్ధిల్లుతున్నప్పుడు సేవకును కూడా దేవుడు పరీక్షిస్తాడు. స్వేచ్ఛనిచ్చి వదిలేస్తాడు. ఎలా అడుగులేస్తాడా ఏంటన్నది. ఆ అడుగులు వేసినప్పుడు ఏదో ఒక చిన్న కోణంలో దొరికేవా, ఇక అంతే, కథం. ఇక నువ్వు సరి చేసుకోవడానికి ఏముండదు. ఆజ్ఞలన్నీ బాగుగా ఎరిగిన వారై ఉన్నారు కాబట్టి ఆదాము అవ్వలను ఏదేను తోటలో నుంచి బయటికి నెట్టేశాడు ప్రభు. ఆ మంచి చెడ్డలు చెలువనిచ్చు ఫలం మళ్ళీ వచ్చి తింటారేమో అని చెప్పని వాళ్ళను ఆ ఏదేను వనంలోకి రానియకుండా అగ్ని వంటి ఖడ్గములను, జ్వాలలు కలిగిన ఖడ్గాలు పెట్టి కెరూబులను సెరూబులను ఆడ కాపలా పెట్టాడు. బయటికి నెట్టేసి ఆకులకు ప్రతిగా చర్మపు చొక్కాయలను తొడిగించి శాపవచనాలు ప్రకటించి ఒక అవకాశం ఉందని చెప్పి పోని బయటికాండు. దేవుడే కావాలని ఆ పరీక్ష ఇస్తాడు. ఆ పరీక్ష అనుమతించినప్పుడు దావీదు కూడా పడిపోయాడు. 3 సార్లు ప్రార్థన చేస్తూ 7 సార్లు స్తుతించేటువంటి దావీదు పడిపోయాడు. అబ్రహాము నా స్నేహితుడు అనుకున్న ఆ వ్యక్తి కూడా కటిక చీకటి గమ్మింది. నీతిమంతుడు ఈ తరంలో ఇంకెవరూ లేరనుకున్న నోవాహు జీవితంలో కూడా ద్రాక్షారసం దాగి మత్తుడే ఉన్నాడు. అయితే ఇక్కడ మనం బాగా గమనించాలా, వీళ్ళందరికీ పౌలుకు కూడా సంఘాన్ని చెరిపిన వాడే, కానీ పౌలుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కృప అనేది అవకాశం ఇచ్చాడు. అంటే అర్హత లేని వానికి అర్హత కల్పించేదే కృప. అక్రమం విస్తరిస్తున్న చోట కృప విస్తరిస్తుందంటే నీకు ఒక అవకాశం ఉంది. అవకాశం ఇవ్వటానికి ఆ కృప నిన్ను వెతుకుతుంది.
నువ్వు ఎప్పుడైతే ఆ కృపను ఆశ్రయిస్తావో, ఆ కృపను ఎప్పుడైతే కావాలనుకొని స్వతంత్రించుకుంటావో, నీ అహాన్ని చంపుకొని దైవ చిత్తానికి వేరైనటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి, అయ్యా పొరపాటు చేశాను, బుద్ధిగడ్డి దీని క్షమించాయి అని చెప్పాను ఆయన పాదాలు పట్టుకొని ఇంకెన్నడూను కూడా ఆయన ఎప్పుడు ఎలా పరీక్షిస్తాడో గ్రహింపు ఎవ్వడికి ఉండదు. అయితే ఎప్పటికప్పుడు ఆయన కృప మీద ఆధారపడుతున్నప్పుడు ఆ కృపే అక్రమంలోంచి తప్పించి శ్రేష్టమైన మార్గంలోకి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, కృప అందరికీ అవసరమే. కృప లేనటువంటి బ్రతుకు లేదు, కృప లేనటువంటి దాంపత్య జీవితం లేదు, కృప లేనటువంటి కుటుంబాలు లేవు, కృప లేనటువంటి గృహాలు లేవు, కృప లేనటువంటి సేవ సంఘ పరిచర్య లేదు. ఈ కృప యొక్క విలువ ఎప్పుడు నీకు తెలుస్తుందంటే, నీకు తెలియకుండా నువ్వు ఎప్పుడైతే దైవ చిత్తానికి వేరైన దుర్మార్గతలోకి అడుగు వేస్తావు చూడు, అప్పుడు తెలియకుండా నీ మనస్సు నీ మీద నేరోపణ చేస్తూ ఉంటుంది. నీకు తెలియకుండా నీ మీద మనస్సు నేరోపణ చేస్తూ ఉంటుంది. అయ్యో నేను ఇంత ఘోరమైన పాపం చేశాను, అయ్యో ఇంత ఘోరమైన మాట, తొందరపడి ఫలానా వ్యక్తిని నేను దూషించాను, ఫలానా వ్యక్తిని నోరు జారి మాట్లాడాను, నేను ఇలా చేశాను అలా చేశాను, నా పాపాలకు మితి లేదు, దేవుని శాపం, దేవుని ఉగ్రత భయంకరంగా నా మీద ఉంది, నా కుటుంబం మీద ఉంది, నా పిల్లల మీద ఉంది, నా సంఘం మీద ఉంది, సేవ మీద ఉంది, అలాగే పరిచర్య మీద ఉంది. అయ్యో 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 ఎట్ట చేయాలి, నేను బయటపడే మార్గం ఏంటని మౌనంగా ఆయన వైపు చూస్తూ మోగ వేదనతో లోపల దుఃఖపడుతూ చిన్నగా జారుతూ ఉంటాయి కన్నీళ్ళు. ఎందుకో తెలుసా? దేవునికి వ్యతిరేకమైన దుర్మార్గమైన మాట నువ్వు నోరు జారుతావు, దుర్మార్గమైన మాట ఎవరినో ఒకళ్ళు అంటావు, దైవ చిత్తానికి వేరైనటువంటి ఉగ్రత వచ్చి పడేటువంటి కార్యం నీ జీవితంలో, నీ బ్రతుకు ద్వారా, నీ కుటుంబం ద్వారా, లేదా మీ భార్యాభర్తలు మీ మధ్యలోనే, లేదంటే మీ ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, అలాగే సేవ ద్వారా కానీ, ఒక సంఘ నాయకుడు ద్వారా కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగేది ఎందుకో తెలుసా? నా జీవితంలో నేను ఒక దైవజనుడి గురించి విన్న తర్వాత నేను తీసుకున్న తీర్మానం, అంతకంటే ముందే నా జీవితంలో అలవాటు ఉంది. దైవజనుడు శాలేమరాజు గారు రాసుకున్న పాటలో సాక్ష్యం చెదిరిపోయేదానికంటే ముందే మరణం అనుమతించాయని ప్రార్థనాపూర్వకమైన పాట అంకితం, నీకు అంకితం అనే పాటలు రాసుకున్నాడు. ఆ పాట వినక మునిపే నా జీవితంలో కుటుంబంలో ఎదురైన పరిస్థితులను బట్టి రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందకముందు నేను ఇలా బ్రతకూడదని ఆలోచన చేసుకున్నాను. రక్షణ పొందిన తర్వాత నేను ఎక్కడైనా తప్పుడు అడుగు వేస్తానని నీకు ముందే తెలుసు కాబట్టి అది జరగకముందు నన్ను చంపే ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. ఇప్పుడు కూడా అదే అనుభవం ఉంది నాకు, అలా ప్రార్థన చేసుకోవటం. అంటే ఎక్కడ పొరపాట్లు అడిగేస్తాను నీకు బాగా తెలుసు కదా, కూర్చోవటం, లేవటం, నుంచోవటం, నోటి మాటగా ఏ మాట వస్తుందో అన్నీ నీకు తెలుసు కాబట్టి, అది కూడా నీకు తెలుసు కాబట్టి, ఏది పొరపాట్లు ఎక్కడ అడిగేస్తాను తెలుసు కాబట్టి నన్ను పొరపాట్లు పడక మునిపే చంపే ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. అయితే ఈ ప్రార్థన, ఆ దైవజనుడి ప్రార్థన వాళ్ళకి చూసుకొని ఒక టాలీ చేసుకున్నప్పుడు, భక్తుల జీవితాలను కూడా గమనించినప్పుడు నాకు దొరికినటువంటి విలువైన పాఠం ఏంటంటే, ఏదో పొరపాటు చేస్తే ముందే చంపే ప్రభు అనే దానికంటే, సాక్ష్యం చెదిరిపోయి బ్రతకటం కంటే చచ్చిపోవటం మేలు అనుకునే దానికంటే, ఆ పొరపాటును బట్టి దావీదు తను బ్రతికినంత కాలం కృప మీద ఆధారపడే ప్రభు పిలిచిన ఆ పనికి నిలబడ్డాడు, ప్రభు నిర్ణయించిన ఉన్నత స్థానం పొందాడు. ఆమేన్, హల్లెలూయా. కృప అందుకు ఉపయోగపడుతుంది. దావీదు రక్తాపరాధంలో చెక్కబడ్డాడు, పొరుగువాని భార్యను ఆశించి దక్కించుకొని ఆమెను భార్యగా స్వీకరించాడు. దేవునికి నచ్చనటువంటి పని. ప్రభు ఏమన్నాడు? నీకు కావాలంటే కన్యకలను ఇస్తానయ్యా. ఎవరిని? నీకు కావాలంటే కన్యకలను ఇస్తాను. పురుషుని ఎరుగని, పురుషుని యొక్క శారీరకమైన కలయిక స్పర్శ ఎరుగనటువంటి కన్యకలను, పురుషుడు కూడా పరపురుషుడు ముట్టనటువంటి కన్యకలను నీకు ఇస్తానయ్యా కావాలంటే. ఎందుకు ఇలా చేశామని దేవుడు గద్దించగల ఆ గద్దింపును బట్టి
ఇక ఆ కృప మీద ఆధారపడి అలానే బ్రతికాడు. దేవుడు నిర్ణయించిన ఆ స్థానం పోగొట్టుకోలే. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. దావీదు నా చిత్తానుసారమైన మనసు గలవాడు. అక్కడ నేనేమనుకుంటాను, ఇక్కడ దావీదు అలా స్పందిస్తూ ఉంటాడు. దావీదు తన తరం వారికి దైవ సంకల్పానికి అనుగుణమైనటువంటి సేవ చేసి ప్రభునందు నిద్రించాడని కూడా అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 32-35 వచనాలు ఆడ కనపడుతుంది. అది ఎలా రక్తప్రాదాన్ని బట్టి దేవుడు తృణీకరించాలి కదా. అబ్రహామును కూడా కటికి చీకటి పట్టిన దాన్ని బట్టి 4 తరాలు పోయారు వాళ్ళు, శ్రమలకు అప్పచెప్పబడు. దాన్ని ప్రభు అంటున్నాడు, ఆ చీకటిని బట్టి ఆయన కోపగించట్లేదు, అయితే అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నోవాహుకి ఆ ద్రాక్షారసం తాగి మచ్చుగిలితే కొడుకుని శపించాడు. తన దిశ మొలని చూసినందుకు కొడుకుని శపించాడు. శపించడానికి ఇంకా కొంతమంది పోయి పక్కన తమ్ముడుగా అన్నకు చెప్పాడు, ఎట్రా సంగతి నాన్న అని. ఆ కారణాన్ని బట్టి శపించాడు. అయినా ఆ సంతానాన్ని దేవుడు వదిలిపెట్టలా. ఆయన కృప నుంచి అదే సంతానాన్ని కంటిన్యూ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి, దావీదు విషయంలో కూడా సింహాసనం ఇస్తానన్నాడు, ఇచ్చాడు ఆయన. కానీ ఆ సింహాసనం కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత వెలవెలబోతా ఉంటే ఆయనే వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యలో అనేక శాపగ్రస్తమైన వంశాలను ఆయన వంశంలో కలుపుకున్నాడు. ఆ యోధా గోత్రం అంటేనే శపితమైన వంశం. వ్యభిచారము, దుర్మార్గత, దేవునికి వ్యతిరేకమైనటువంటి వంశం అది. ఆ యోధా గోత్రంలోనే మళ్ళీ లోతు కుమార్తె వంశం వచ్చి చేరింది. ఎవరామా? రూతు. బోయాజుకు భార్యగా మారిపోతే చివరికి ఏసైకి ఎవరామా? రూతు ఏమవుతుంది ఏసైకి? ముత్తాతమ్మ. ఎవరు? ఆ వంశం ఏంటి? శపించబడినటువంటి వంశం. మరి ఆమెను తీసుకొచ్చుకొని ఆయన కలుపుకొని నువ్వు కూడా నాకు సమానమే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకడు సంఘాల్లో ఏం బిక్కుంటారో మీసాలు, ఏం బిర్రుగా బిగుసుకుంటారో, వాళ్ళ కులం వేరు మా కులం వేరు. పరలోకంలో ఎట్టుంటావు మరి నువ్వు? ఆ కులపోడు పరలోకం వచ్చారు, ఆ కులం అని చెప్పని తృణీకరించిన నీవు పరలోకానికి రావు. ఎందుకంటే అక్కడ ప్రేమ గల్ల వాళ్ళే ఉంటారు. దైవజనులు సాక్ష్యం ఇవ్వలా? పాయసం ఉన్నటువంటి పాత్ర నరకంలో తీసుకుపోయి పెట్టాడంట. ఎవరు? దైవజనుడు కాదు, దేవుడు. నరకంలో ఉన్నవాళ్ళు మమ్మల్ని తృణీకరిస్తున్నా, వ్యత్యాసం చేస్తున్నా, మాకేంది ఇంత శ్రమలు, వాళ్ళు ఏంది అంత సుఖంగా ఉన్నారు పరలోకంలో అంటే, సరే ఉండండి రా మీకు టెస్ట్ పెడతానని చెప్పని టెస్ట్ పెట్టి పాయసం ఒక చెంచా పెట్టి చెయ్యి బెండ్ చేయకుండా మీరు తినాలని. ఇదే ట్విస్ట్. చెయ్యి బెండ్ చేయకుండా ఎవరైనా తింటారా? కుదరదు. అది ఖచ్చితంగా ఈ మోచేయి బెండ్ అవ్వాల్సిందే, ఈ మడెం తిరగాల్సిందే, ఇట్లా అందాల్సిందే. అందకపోతే నోటికి అందదు. నరకంలో ఉన్నాడు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు, టైం ఇచ్చాడు, వల్ల కాల, మా వల్ల కాదని తేల్చాడు. ఇదే పాత్ర తీసుకుపోయి అదే మాటలు పరలోకంలో చేస్తే, ఓ అదెంత పని ప్రభువా, ఖచ్చితంగా మేము చేస్తామయ్యా అని చెప్పని ఆ చెంచాతో ఆ పాయసం తీసి ఎదుటోడికి పెట్టాడు. ఆ ఎదుటోడు ఆ చెంచా తీసుకొని మళ్ళీ ఎవడైతే నోటికి అందించాడో ఆ వ్యక్తికి పెట్టాడు. అంటే ఇదేరా మీకు వాళ్ళకి వ్యత్యాసం. అంటే అక్కడ ప్రేమ మాత్రమే ఉంది. ఏడా? నూతన యెరూషలేము అనే పరలోకంలో, ఆ సియోను పురంలో ఏంది? ప్రేమ మాత్రమే ఉంది. దుర్మార్గతకు, వ్యత్యాసాలకు, అంటరానితనానికి లేదు, అక్కడ స్థానం లేదు. ఈ ప్రేమ కలిగి నువ్వు అందరినీ స్వీకరించడానికే, అంగీకరించడానికే కొన్ని కారణాలు ఉపయోగపెట్టుకొని నీ ద్వారా చెయ్యరాని నేరాలకు అనుమతిస్తాడు ప్రభు. అనుమతించినప్పుడే అక్రమము విస్తరించిన చోట కృప అపరిమితమవుతుంది. ఇక నీ బ్రతుకు కాలమంతా నువ్వు కృప మీద ఆధారపడి ఏ పొరపాటులోకి అడుగులు వేయకుండా, దేవుడు స్వేచ్ఛనిచ్చి నీ స్వతంత్రంతో తీసుకున్న నిర్ణయాలను బట్టి నువ్వు వేసిన పొరపాటు అడుగులు, జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి నిర్ణయంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి నోటి మాటలో, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడిగి అడుగులు వేస్తాం. ఆమేన్, హల్లెలూయా. మేము శపించబడ్డామండి. శపించబడ్డవాడికి, గాయపడ్డవాడికి బాగా తెలుసు దెబ్బల విలువ, నష్టాల విలువ.
అందుకే ఏ పని చేసినా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నా 1కి 4 సార్లు అడిగి నీ చిత్తమైతేనే వెళ్తాను ప్రభువా, లేకపోతే వెళ్ళను. మా పితరులు తెచ్చిపెట్టిన ఆ శాపం చాలు, నీ కృపను బట్టి కొట్టేశావు, ఇక అట్లాంటి బ్రతుకు మాకు వద్దయ్యా అని చెప్పని. ఎందుకు? ఆల్రెడీ పడ్డది దరువు. ఈ దరువు పడ్డదానికి నాకు ఆధారం ఏమైంది? కృప. ఆమేన్, హల్లెలూయా. ప్రభు లేఖనంలో ఈరోజు మనం చదువుకున్న లేఖనంలో సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, సమస్త విధములైన పనులు, సమస్తం ఏదైనా చేయటానికి కృపట విస్తరించి ఉందంట. విస్తరింప చెయ్యగలడు అంటే నువ్వు అడగాలి, ప్రభుని అడగాల. నువ్వేదైనా ఘనంగా గుప్పిళ్ళు విప్పాలన్న దేవుని అడగాల. నువ్వేదైనా పని చేయాలన్న దేవుని ఘనంగా అయ్యా నాకు సహాయం చేయని అడగాల. ఎప్పుడైతే నువ్వు అడుగుతూ ఉంటావో అప్పుడు మాత్రమే ప్రభు నీకు కృప ద్వారా ఇస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. మూలవాక్యాన్ని మరొకసారి గమనిద్దాం. ఆ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో మళ్ళీ చదువుతున్నాను. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండాలంటే కృప కావాల్సిందే. ఏది? నువ్వు చేసే ప్రతి పని, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఉత్తమమైన ప్రతి కార్యం అంటే ప్రసంగం పొడుగుతుంది. మళ్ళీ కట్టా కొట్టా తెచ్చా పెట్టానమాట 4 మాటల్లో తెలుస్తాను. ఉత్తమమైన ప్రతి కార్యం అంటే దేవునికి నచ్చేటువంటి మొట్టమొదటి కార్యం ప్రార్థన, అనేకుల కొరకు చేసే విజ్ఞాపన, నువ్వు వ్యక్తిగతంగా వాక్యం చదువుకొని ఆకలింపు చేసుకొని బలపడటం, పరిశుద్ధాత్మ చేత నింపబడటం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం, ఆయన చెప్పింది చేయటం, వద్దన్నది ఆపేయటం. ఏంది? నీ సమస్త ప్రవర్తన మీద సామెతల 3వ అధ్యాయంలో ఉంటుంది, 7-8 వచనాలు పెట్టుకుంటా. నీ సమస్త ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవటం, నాదంటూ ఏమి లేదయ్యా అంతా ఆయనదే అని నిన్ను తగ్గించుకోవటం. అలాగనే సేవా పరిచర్లోకి వచ్చేసరికి దేవుడు నీకు సంఘంలో ఏ పరిచర్య అప్పచెప్పినా ఆ పరిచర్య నమ్మకంగా చేయటం, ఆత్మలో రక్షించటం, ఆత్మను ప్రయోజకరమైన పాత్రలుగా చేయటం. దారి తప్పిన వాళ్ళు ఉంటారు, చెడిబడి ఎలా పడితే అలా బ్రతుకుతా, రక్షణ పొంది కూడా బీడి, చుట్ట, సిగరెట్, పాన్పర, ఖైని, మసాలా, మాదక ద్రవ్యాలని, తాగుడని, వ్యభిచారం అని ఉంటారు. వాళ్ళని డైరెక్ట్గా పోయి నువ్వు డీల్ చేయకూడదు. మొట్టమొదట వాళ్ళ కోసం భారం కలిగి ఉపవసించి ప్రార్థన చేయాలి. ఒక రోజైనా, వారంలో ఒక రోజైనా పెట్టుకొని. అలా మార్పు చెందిన వ్యక్తిని నువ్వు ప్రయోజకరమైన పాత్రగా చేస్తే ఎలా మార్పు? దేవునిలోకి వచ్చినోడు మార్చి తిరిగి లోకంలో మారటం కాదు. దేవునిలోకి వచ్చి వాడి ఆశలు చల్లారక ఆశల కోసం రంకెలేస్తాం ముందుకు వెళ్ళిపోయి ఆ కోరికలు నెరవేర్చుకుంటున్నారే. ఆడవాళ్ళైనా, ఆడపిల్లలైనా, మగవాళ్ళైనా, మగపిల్లలైనా ఉన్నారు కదా రక్షణ పొంది. వాళ్ళని మార్చాలంటే డైరెక్ట్గా పోయి నువ్వు అడిగితే నీ మీద కోప్పడతారు, రివర్స్ అవుతారు, తగాద అయితే, గొడవ అయితే, 4 బేకటం కూడా అయింది. కాబట్టి నువ్వేం చేయాలంటే వాళ్ళని చూసినప్పుడు ప్రార్థన చేయాల, ఉపవసించి ప్రార్థన చేయాల. నాకుంది అనుభవం, నేను ఉపవసించి ప్రార్థన చేశాను, చేస్తున్నాను కూడా. నేను అడగను, వాళ్ళని కదిలించను. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు దొరుకుతారు చూడు, అప్పుడు కరెక్ట్గా దేవుడిచ్చిన మాటలు 4 మాటలు అందిస్తా. వాళ్ళు సరిచేయబడతారు, చిన్నగా ప్రభు చిత్తంలో మార్చబడి వస్తారు. నాకుంది ఆ అనుభవం, ఆ సాక్ష్యం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవునికి ఉత్తమమైనది, నచ్చేటువంటి కార్యం. పడిపోయిన వాడిని, తేడా పడ్డవాడిని తిరిగి ఆ వ్యక్తిని, ఆమెను, ఆడవాళ్ళని పట్టకరాలండోయ్. కొంతమంది యవ్వన ఆడపిల్ల అయితే మా ఫ్రెండ్ అండి, వాడు చాలా తేడా పడ్డండి, అదండి ఇదేండి, నువ్వు కూడా పోతావు అట్నే. సతీష్ కుమార్ గారు ఒక సాక్ష్యం చెబుతా ఉంటే, ఒక యవ్వనస్తురాలు రక్షణ పొంది ఇంటెదుగు అపార్ట్మెంట్లో యవ్వనస్తులు ఉన్నారంట, కాలేజీ వాళ్ళని మారుస్తానని చెప్పని పోయిందంట. పాస్టర్ గారిని అడిగిందంట, వద్దమ్మా అన్నంట. లేదు పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందని. వద్దమ్మా అన్నంట, వినకుండా పోయింది. పోతే ఏమైంది? మొత్తం కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఏం చేశారు? మొత్తం కలిసి గ్యాంగ్ రేప్ చేశారు.
ఇక అదే పనిలోకి వెళ్ళి అయిపోయింది, వచ్చి ధైర్యంగా బోర్ని ఎడుతుందండి. నీకు చెప్పాగా పోవద్దని, నీకు చెప్పాగాని. ఏసన్న గారి దగ్గర కూడా ఒక దైవజనుడు వచ్చిందంట. రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారుల మధ్య నేను సేవ చేయాలని పోవాలనుకున్న పాస్టర్ గారు దేవుడు బలంగా ప్రేరేపిస్తున్నాడు. నేను కూడా అంతకుముందు ఇజ్రాయెల్ మధ్యలో వాక్యం చెప్పాలని ఆశపడ్డా. ఈ సాక్షిని నా చరిత్ర మానుకున్నది. వద్దంటే వినకుండా వచ్చి పదే బచ్చలాడుతున్నట్ట. నీడు ఎన్నడు కానీ ట్రారా అని చెప్పని చేయి పెట్టి ప్రార్థించి పోరా అన్నాడు. పోయిన 6 నెలలకి వాళ్ళలో ఒకడైందంట. వాళ్ళలో ఇక వాళ్ళు వంచారు. అత్యంత ప్రమాదకరమైన కామ పిచాచాలు ఉంటాయి. అవి డైరెక్ట్గా నీ మీద అటాక్ చేసి నిన్ను కూడా ఒక కామాప్తురాలు అంటే కామ వికారపు చేష్టల చేత నింపబడతావు. ఆ దురాత్మలు నీలోకి వచ్చేస్తే దాన్నే కామాప్తురాలు అంటే. కామం కావాలి, ఆ శరీర కోరిక నెరవేర్చుకోవాలంటే కోరికలు ఉంటాయి. మగోళ్ళైనా సరే ఆడగూతులైనా సరే వాళ్ళ దగ్గరికి అట్లా వెళ్తే జరిగేది అదే. తిరిగి తేడా పడి దైవజనుడి దగ్గరకు వచ్చి నీకు చెప్పా కదరా అంటే ఏసన్న గారు. మీరు విన్నారు ఆ సాక్ష్యం, తెలుసు. ఆ సాక్ష్యం నా తర్వాత నేను ఇజ్రాయెల్ మధ్యలో సేవ చేయడానికి అనేది మానుకున్నా. ప్రభు చిత్తం అయితే ఆయన ఒక అవకాశం ఇస్తే చెప్పొచ్చులే, లేదా ఆయన అనుకున్న వాళ్ళని వాడుకుంటాడులే అని. కొంతమంది అంటారు నరమాంస భక్షుల మధ్య నేను సేవ చేయాలని చెప్పని ఒక యవనస్తురాలు ప్రార్థన చేస్తూ ఉందంట. దైవ చిత్తంలోనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దైవజనులు ఇచ్చిన సాక్ష్యం ఇది. ఇక వాడు పెళ్ళైన 3వ రోజు కాడి నుంచి లేదా 6 నెలల కాడి నుంచి ఇక టార్చర్ మొదలు పెట్టిండు. ఈడికంటే ఆ నరమాంస పక్షులే నయం, ఈడికంటే ఆ నరకమే నయం అనుకుంటుంది ఈ తల్లి. పోయి ప్రార్థన చేస్తూ ఉందంట. 2 పిల్లలు కూడా పోయి అడుగుతుంది, దేవా ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు అంటే, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నన్ను నువ్వేం అడిగావా అన్న. నేను నరమాంస పక్షుల మధ్య సేవ చేయడానికి పోతాను ప్రభు, నాకు అనుమతి అంటే. నీ భర్తనే ఓర్చుకోలేని దానివి, సహించలేని దానివి, వాళ్ళ మధ్యలో పోయి నువ్వు సేవ ఏం చేస్తావు? ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ నీ భర్తను సహించలేకపోతున్నావేమో, నీ భార్యను ఓర్చుకోలేకపోతున్నావేమో, నీ తల్లిని తండ్రిని వాళ్ళు అంటున్న మాటలు కానీ వాళ్ళు నడిపిస్తున్న ఇరుకు ద్వారం ఆ పరిస్థితులు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో. ఒకవేళ దైవజనుడు కోణంలో అతనికి తెలియకుండా ఒకవేళ నీ మీద దేవుడే పరీక్ష అనుభవించాడేమో. పసిగట్టాలి. దేవుడు ఒక అనుభవ పాఠం ఇక్కడ నేర్పుతున్నాడని పసిగట్టాల. ఆ అనుభవ పాఠంలోకి అడుగు వేస్తే దేవా ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రాలు అన్నావా, నువ్వు అక్కడ ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుంటావు. ఒకవేళ తెలిసి వాళ్ళ దుర్మార్గతను కనబరచడానికి, వాళ్ళు అనుకున్న జరిగించడానికి నీ మీద టార్చర్ పెడతారు. అది వేరుగుంటుంది. ఆ లెక్క దేవుడు తీర్పు తీరుస్తాడు వాళ్ళకి. నువ్వైతే సేఫ్. ఈరోజు కాకపోయినా ఇంకో రోజైనా ప్రభు అనుకున్న ఆ స్థానంలో నిలబెడతాడు. ఆయన అనుకున్న ఉన్నతమైన సేవ జరిగిస్తాడు. అయితే ఇక్కడ లేఖనాన్ని గమనించండి. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఉత్తమమైన ప్రతి కార్యం అంటే దేవునికి నచ్చేటువంటి ప్రతి కార్యం. తేడా పడ్డ వ్యక్తులను దేవుని కొరకు పట్టుకురావటం, లేదంటే ఒక సేవను ప్రోత్సహించడం. నేను చేస్తున్న అదే పని. సంఘం లేకపోయినా, సంఘంలో సంఖ్య లేకపోయినా, ఆయా సంఘాల్లో ఆయా కుటుంబాలను దర్శించి వాళ్ళని ప్రతి వారం ఇలా ఒక్కొక్క వారం అని చెప్పని ఆ సంఘాలను ప్రోత్సహిస్తూ వస్తున్నాను. అందవలసిన మాటలు అందిస్తున్నాను, ప్రార్థన చేసి వస్తున్నాను. దేవుని పని అయితే జరగకుండా లేదు, జరుగుతూనే ఉంది, ఆగల. ఇక్కడ ద్వారం మూయబడితే ఇంకా 10 ద్వారాలు తెరవబడతాయి ఇంకో చోట. ఆమేన్, హల్లెలూయా. ఈ నిరీక్షణ విశ్వాసం కలిగి వేళ్ళునుకొని బ్రతకటానికి కొన్ని అనుభవాలు నిన్ను నడిపిస్తా, అనేక విషయాలు నీకు నేర్పుతూ కృప మీద ఆధారపడటం మీదో నీకు చెప్తాడు. చివరిలో చదువుకున్న మాట, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చానంటే ఆధ్యాత్మిక దారిద్ర్యత ఉంది, భౌతికమైన దారిద్ర్యత ఉంది. ఆధ్యాత్మిక దారిద్ర్యత అంటే దేవుని వాక్యాలు సరిగా శ్రేష్టమైన ఆహారం అందక వాక్యం కోసం తపన పడుతుంటుంటారు. వాళ్ళకు నువ్వు వెళ్ళి వాక్యం అందించాలి. అది దైవ చిత్తంలో. అలాగనే భౌతికమైన దారిద్ర్యులు అంటే తినడానికి కూడా కష్టంగా ఉన్న వ్యక్తులకి నువ్వు సహాయపడాలి. గతంలో చెప్పాను కదా ఒక దైవజనుడు సాక్ష్యం, మళ్ళీ ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు ఈ మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఓ ప్రాంతానికి వెళ్ళాడు సువార్త పరిచర్యకి. వెళితే అక్కడ సువార్త పరిచర్య జరిగింది. కానుక ఘనంగానే ఇచ్చారు.
ఆ డబ్బే అతనికి అవసరం. ఇంత మొత్తం డబ్బు వేరొక దైవజనుడికి అవసరం. ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా పలానా వ్యక్తితో నేను మాట్లాడాను, అతను వచ్చి ఇస్తాడని చెప్పావు కదా, కాబట్టి వాళ్ళతో నువ్వు మాట్లాడి ఆ కానుక ఆ ధనము నాకు ఇవ్వయ్యా, నాకు అవసరంగా ఉందని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మార్గం మధ్యలో అడావుడిగా ఈయనకున్న టైంలో డబ్బులు కడతానికి అని చెప్పని ఈయన అడావుడికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఆ రైల్వే స్టేషన్లో ఒకడు దొంగ పాష్ గారికి అంతే తగిలి చేతిలో ఉంటుందిగా కోటు, ఒకళ్ళు గాలి ఆడతలేదని తీసి చేతి మీద పెట్టుకుంటారు. అట్లా పెట్టుకొని వస్తూ ఉంటే ఇద్దరు అట్నే వస్తున్నాడు. వాడి భుజం మీద ఉన్న కోటు కింద పడ్డది, ఈయన చేతిలో ఉన్న కోటు కింద పడ్డది. రంగులు ఒకటే నట్టుకుంటా అడావుడిలో ఈయన, వాడు వెనకాల తరుముతున్న వారి అడావుడిలో వాడు దొంగ. ఈయన కోటు ఆయన వాడి తీసుకుపోయాడు, ఆయన కోటు ఈయన తెచ్చుకోండి. చివరికి వచ్చి జేబులు దొరాడుకుంటే ఏమీ లేదు. ఏంది ప్రభువా అవసరం ఇలా ఉందంటే ప్రభు ఏమో మాట్లాడుతూ ఉన్నాడు. అంతకు ముందే చెప్పాడు ఆయనకి, నువ్వు పోయి ఫలానా వ్యక్తికి ఇచ్చిరాపో డబ్బు అంటే ఇచ్చొచ్చాడు. ఇచ్చొచ్చిన తర్వాత చూసుకొని ఇంటికి వచ్చి కోటు చూసుకుంటే కోటు మారింది. దాంట్లో ఒక సంచి ఉంది. ఎవరిది ఈ సంచి ఏందని దడదాడగొండు. ప్రభు అంటున్నాడు మెల్లగా, అది నీదే అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది నీదే. అదేంటి ప్రభు అంటే తెరిచి చూడు. తెరిచి చూస్తే ఉంది వజ్రాలు ఉన్నాయి. ఆయనకు రైల్వే స్టేషన్లో తగిలినాడు వజ్రాల దొంగ. ఈయన ఖాళీ కోటు వాడు తీసుకుపోయాడు, వాడు నిండుగా ఉన్న కోటు ఈయన తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కాడున్న ఆ కాస్తలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు ఇవ్వు, ఆ వ్యక్తికి ఇవ్వు అని చెబుతున్నాడు. ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా గమనించండి, దేవుని పాదాలు పట్టుకుందాం. ఇచ్చుడు ద్వారా పౌలు భక్తుడు కూడా అన్నాడు, పుచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎంతో ధన్యము అన్నాడు. బేదలకు ఇచ్చువాడు యెహోవాకే అప్పిస్తున్నాడని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. బేదలంటే ఒక పూట కూడా గడవని సేవకులు ఉన్నారు. ఏంది కటకటమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే నీ కళ్ళ ముందు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి అయా దేవుని పిల్లలు ఉన్నారు. నీ సంఘంలో కూడా, నువ్వు వెళుతున్న సంఘంలో కూడా ఆకలి దప్పులతో పూట గడవని వ్యక్తులు ఉన్నారు. దిగాల కూర్చుంటే పోయి అడుగు, ఏంది సమస్య? భార్య భర్తల సమస్య, పిల్లల సమస్య, ఆర్థిక ఇబ్బందులా, ఇవాళ తినడానికి జరగట్లేదా, ఏంది అలా ఆలోచిస్తున్నా అని చెప్పని వెళ్ళి వాళ్ళతో సున్నితంగా మాట్లాడి, అవసరం ఉంటే నీ దగ్గర 10 కిలోల బియ్యం నేనుకో 5 కిలోల బియ్యమి అప్పు చేయమాక. చేతిలో 10 రూపాయలు నేనుకో 5 రూపాయలు, 5 అంటే 5 కాదు, నీకు దగ్గర 500 నేనుకో 250 పోయి పూట గడుపుకోండి, ఏదో ఒకటి తెచ్చుకొని తినండి, పనికి పోతారు కడితే తెల్లారి జరుగుద్ది పా అని చెప్పని ప్రోత్సహించు. అప్పుడే దైవ చిత్తాన్ని ఉత్తమమైన పని నువ్వు చేసిన వాడవు, చేసిన దానవు అవుతావు. దేవుని పాదాలు పట్టుకున్న ఈ కొత్త సంవత్సరంలో ఏమైనా ఒడిదుడుకులు ఉంటే దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి కృప మీద ఆధారపడి ఆ కృప ద్వారానే, కనికరము ద్వారానే నిత్యత్వంలో ఆయన తీర్పును ఎదుర్కొన్నప్పుడు కనికరము తీర్పు కంటే అతిశయిస్తుందని, కృప కూడా తోడై ఉంటుంది కాబట్టి ప్రభు ఖచ్చితంగా ఆయన చిత్త ప్రకారం సహాయం అందిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యపు కాంతిలో ప్రభు అంటున్నాడు, సమస్త విధములైన కృపను ఆయన ఎవరు? యేసయ్య మనకు విస్తరింపజేయగలడు అంటు. ఆ కృప నాకు కావాలయ్యా, ఆ కృప మీదే నేను బ్రతకాలయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేయటానికి కృపను దయచేయండి. బ్రతుకులో జరిగిన పొరపాటును బట్టి దేవా ఒప్పుకుంటున్నాం, తప్పుంది క్షమించండి అయ్యా. నీ కృప మీద ఆధారపడటం ఎలానో ఈ పొరపాటు జరిగినప్పుడే పూర్తిగా అర్థమవుతుందని కూడా నువ్వు తెలియపరిచావు అయ్యా. తొందరపడి నీ ఆజ్ఞలను మీరి నీ దేవా ఏముందులే నేను చేస్తుంది కరెక్టే అని చెప్పాను అన్న భావనతో ఒకవేళ మేము అడుగులు వేస్తుంటే క్షమించండి అయ్యా. ఎక్కడైతే దుర్మార్గత అక్రమం విస్తరించి అక్కడ ప్రేమ చల్లారుతుందన్న. ఒకవేళ మేము మా అంతరంగంలో దుర్మార్గతను నీకు వ్యతిరేకంగా అపవాదికి అవకాశం ఇచ్చామేమో ప్రభా క్షమించండి, కనికరించి మాకు సహాయం చేయండి అంటూ ప్రార్థన చేద్దాం.
ఆ తర్వాత వాక్యం విన్న తర్వాత వ్యక్తిగతంగా దేవుని పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు మా హృదయంలో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేయటానికి కృపను దయచేయండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని గనపరుచుకుంటున్నాం, నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం. 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పజెప్పుకున్నాం. అయ్యా కాపాడండి దేవా. ఇదిగొచ్చండి, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనాలు స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం, బంధించి లయపరుచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. రిఖాండాల్ ఆశ త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా మా కోసం ప్రార్థించమని ఆ రీతులుగా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. నీ ఎదుట మా సంఘ దైవజను తెలియపరిచి ప్రార్థన చేయించమని, దైవజను ద్వారా మా సంఘ తెలియపరచమని అడుగుతున్నాడు. అందరు అవసరత అక్కరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. అయ్యా నా కోసం పరిచయం కోసం విన్నదాన్ని బట్టి గతంలో ఇప్పుడే నీకు ముందని వ్యక్తిగతంగా ఉపవసించి ప్రార్థించి అయా కుటుంబ ప్రార్థన నీకు అనేక రకాలుగా ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలతలేని దీవెనించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకో. అన్ని విషయాలు కృప అనుగ్రహించమని, ముందున్న దేవా పరిచర్యలో నీ చిత్త ప్రకారం దేవా సంఘ ఆరాధనలు జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని, అన్ని విషయాలు కృప అనుగ్రహించమని. ఈ వారం అంతట్లో ఉన్న ప్రతి సంఘ క్రమంలో మీరు చూడండి. ప్రయాణాలు, ప్రయత్నాలు, పనులు, అన్ని విషయాలు మీరు చూడండి. సంఘ బిడ్డలతో కూడా మీరు చూడండి. ఈ వాక్యాలు విని బలపడుతూ నువ్వు చెప్పిన దాన్ని వెంబడిస్తున్న వారు అందరికీ కూడా మీరు చూడండి. అన్ని విషయాలు కృపను గురించి సహాయం వచ్చేయండి. ఈ సభ్య సమాజాన్ని కూడా ఆశీర్వదించి కృపలు వర్ధలు చేయండి. ఇక్కడున్న సేవలన్నీ ఆశీర్వదింపబడునుగా కేస్తున్నాము. ఆ సంఘస్థులు కూడా దీవించబడునుగా కేస్తున్నాము. సంపూర్ణులగుదురుగా అందరూ మేమంతరను ఈ కృప ద్వారా జరుగునుగా కేస్తున్నాము. అన్ని విషయాలు కృపను గురించమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పజెప్పి మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలోకి పిలుస్తున్న. అలాగనే ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్యకు, పరిచయ ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడలకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడు వెంబడిస్తున్న వారికి, దేవుడు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దల పరిచయ విశ్వాసులకును, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును, కుటుంబ సభ్యులకు, సంఘ బిడలకును, కలిగిన సమస్త చరస్థిర ఆస్తులు, పసిబిళ్ళ పెద్దల సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడే ఉండి ప్రభు ఇచ్చిన ఈ దయా కిరీటమును ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రభు భూమి మీద నిర్ణయించిన ఆయుష్కాలం అంతట్లో కూడా ఆయన కృప మనందరికీ తోడండి. నిత్యత్వము చేరు పర్యాంతం వరకు తోడే ఉండి నడిపించి ఆశీర్వదించి మన ద్వారా ఆయన మాత్రమే అన్ని విధాల మహిమ పొందేలాగా చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతులు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరం మాదిరి అవి అయినా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధం యెహోవా. ఆమేన్. వాటిని ఆశ్రయించిన వారిని చేతులకు అప్పజెబుతున్న యెహోవాయే. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమేన్.